అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 22. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. 1 యోహాను 2:1. మనం తిరిగి జన్మించక మునుపు మన మనస్సాక్షి పాపముచే అపవిత్రమగును, మన ఆత్మ మృతమగును, మన ప్రాణము చీకటి అగును, మరియు మన శరీరం అపవిత్రమగును. మన ప్రధాన యాజకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు మృతమైన మన ఆత్మలపై తన రక్తమును ప్రోక్షించినప్పుడు మృతమైన మన ఆత్మలు బ్రతికించబడును. మన ఆత్మలలో దైవిక జీవము ప్రవహించుటను కనుగొందుము. మనము దేవుని సన్నిధిని ఆరంభించుదుము. మనము ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడుదుము. మనలోనికి పరలోక సమాధానం వచ్చుటను అనుభవించుదుము. మృతమగు మన ఆత్మ బ్రతికించబడినప్పుడు ప్రభువు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం పరిశుద్ధముగా ఉండవలనను కోరిక మనకు అనుగ్రహించబడును. దేవుని వాక్యం కొరకు, దేవుని ప్రజల కొరకు అధికమగుచున్న ప్రేమను పొందగలము. అంధకారమగు మన ప్రాణము వెలిగించబడినప్పుడు దేవుని విషయములను గ్రహించుటకు, ఆయన ఉద్దేశములను తెలుసుకొనుటకు దైవిక జ్ఞానము అనుగ్రహించబడును. దైవిక ప్రేమ ద్వారా మనం అందరినీ సమానముగా ప్రేమించగలం. అపవిత్రమగు మన దేహము కూడా శుద్ధీకరించబడును. అప్పుడు మన అవయవముల ద్వారా దేవుని సేవించకూడదు. మన నాలుక దేవుణ్ణి స్తుతించనారంభించును. మన కాళ్ళు చెడు స్థలములకు వెళ్ళుటకు నిరాకరించును. ఈ దేహంలో ఉన్నంతకాలం మన ప్రాచీన పాప స్వభావమును బట్టి అపవిత్రపరచబడుదుము. మనం తిరిగి జన్మించినప్పుడు మానవాతీతులమేమి కాము. ప్రాచీన పురుషుడు లేక ప్రాచీన పాప స్వభావం పదే పదే రేపుచుండును. మన హృదయములలో ద్వేషము, శత్రుత్వము, గర్వము, పేరాశ లాంటి పాపములను ప్రోత్సహించడం ద్వారా ప్రాచీన స్వభావమును పోషించుదుము మరియు అపవిత్రమగుదుము. అయితే మన శుద్ధీకరణ, కడుగుదల, పవిత్రత కొరకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తమును మనం ఎడతెగక కోరుకొనవచ్చును. 1 యోహాను 2:1 మనం చదువుచున్నట్లుగా, ఆయన మన ఉత్తరవాది, విజ్ఞాపనకర్త, ప్రధాన యాజకుడు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేయటం ద్వారా, ఆయన రక్తముచే కడగబడటం ద్వారా మనం పరిపూర్ణులమగుదుము. మనం ఆయన పని చేయుటకు ఆయన కృపను, జ్ఞానమును కోరుకొనున్నట్లు విశ్వాసము ద్వారా మనము ఆయన విజ్ఞాపన పరిచర్యను కోరుకొనవచ్చును. ఎంతో ప్రాముఖ్యమైన ఈ పరిచర్య ద్వారా శోధనలన్నిటినీ జయించగలం. మనం ఈ లోక మోసముల నుండి తప్పించబడదుము మరియు ఆయన 2వ రాకడ కొరకు సిద్ధపడదుము. ఆయన రాకడలో మనము గొప్ప స్వాస్థ్యమును పొందుదుము. ప్రైజ్ ద లార్డ్.